ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవటం ఒక రాజకీయ ప్రహసనలాగా చేస్తానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఒకవేళ ఆయన ఆహ్వానం పలకాలనుకుంటే ఆయన ఉన్నప్పుడు లేకపోతే ఆఫీస్లో తెలుసుకుని వారి వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడి పలానా టైంలో వస్తాం లేకపోతే ఎప్పుడు రావాలి అని చెప్పేసి అడిగి వస్తారు, నిజంగా వాళ్ళకి పిలవాలని ఉద్దేశం అంటే. కానీ టీవీల ద్వారా లీకులు ఇచ్చి పిలవటానికి వెళ్తున్నా, అసలు దీనికి అంత ప్రచారం ఎందుకు చేసుకుంటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అర్థం కాకుండా ఉంది. ఇక్కడ 7ంటికి ఇప్పుడు వస్తున్నారు, పిలవటానికి వస్తున్నారు అని అన్నారు. వారు లేకపోయినా వారు వ్యక్తిగత సిబ్బంది ఉంటారు, లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు. ఇవ్వకోకుండా ఇది అసలు పుష్కరాలు ప్రారంభం అయిన తర్వాత పిలవటం ఏమిటి అనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పిలుపుని ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికో లేకపోతే ఏదో ఉద్దేశపూర్వకంగా కాకుండా ఏదో రాజకీయం కోసం మేము పిలిచాములే అని చెప్పేసి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది. కానీ నిజంగా వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా మాకు వేలాది మంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది కాకుండా ఒక సాంప్రదాయపరమైన కార్యక్రమంలో మేము పాలు పంచుకోవాలని చెప్పేసి ఎప్పుడూ మేము అనౌన్స్ చేసాం. ఈరోజు కొన్ని అనివార్య కారణాల మూలంగా అది పోస్ట్పోన్ అయింది. అంతేగాని అట్లా అంటే వెళ్ళినట్లయితే ఇది ఉండేది కదా. ఒకవేళ రేపు మేము వెళ్ళిపోతారేమో, మళ్ళీ లేకపోతే మేము పిలవలేదు, అందరినీ పిలిచాం, సినిమా వాళ్ళని పిలిచాం, అందరిని పిలిచాం, ఏదో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పిలవలేదేమో, రాజకీయంగా వస్తానో అదే ఉద్దేశం కనపడుతుంది. కానీ నిజంగా వాళ్ళకు ఉన్నట్లయితే ఈ టీవీల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి రావెల కిషోర్ బాబు గారు పలానా వాళ్ళు వెళ్తున్నారు, 6ంటికి వెళ్తారు, 7ంటికి వెళ్తారు అని చెప్పేసి ఇప్పుడు రావటం ఏంటో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పర్యటనకు వెళ్ళి ఏదో మ్యారేజెస్ చూసుకుని కొద్దిగా లేట్గా వచ్చే అవకాశం ఉంది. అందుకని మా ఉద్దేశం ఏంటంటే రేపు మార్నింగ్ 10 గంటలకి వచ్చినట్లయితే వారు కూడా ఫ్రెష్గా ఉంటారు. అప్పుడు ఎప్పుడైనా సరే, ఎందుకంటే ప్రారంభం అయిపోయింది. ఒకవేళ ప్రారంభానికి ముందే అయితే అయ్యో ఒకరోజే ఉందండి, లేకపోతే ఇంకా 10 గంటలే ఉందండి, ప్రారంభానికి ముందే ఇన్విటేషన్ ఇవ్వటం ఒక ఆనవాయితీ కాబట్టి మేము ఇప్పుడే ఇస్తామని చెప్పేసి చెప్తానికి అవకాశం ఉంటుంది. ఇది 12 రోజుల కార్యక్రమం, ఒకరోజు పూర్తి అయిపోయింది. రేపు పొద్దున ఉంటారు. వాళ్ళని నా వ్యక్తిగత ఉద్దేశం ఏంటంటే రేపు మార్నింగ్ 10 గంటలకు వచ్చి ఇన్విటేషన్ ఇస్తే అది సబగా ఉంటుంది. కానీ ఇప్పుడే వచ్చి ఇవ్వాలి, మేము ఇచ్చామని చెప్పుకుంటాం, ఒక రాజకీయ ప్రదర్శన చేస్తాం, అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తాను. సాధారణంగా వెళ్ళి వారి ఆహ్వానం ఇవ్వదలిచిన వారికి వారి యొక్క అపాయింట్మెంట్ కోరటం అనేటువంటిది సహజంగా జరిగేటువంటిది. ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ లేకుండా నేను నా ఇష్టం వచ్చిన సమయంలో వస్తాము, మీరు ఆహ్వానం తీసుకోండి అనేటువంటి రీతిగా ఏదైతే ఇవాళ కార్యక్రమం జరుగుతూ ఉందో ఇది చాలా శోచనీయం. ఎక్కడైనా ప్రత్యేకించి ఇవాళ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అయిన తర్వాత 18వ తారీఖున నాయకుడు అక్కడికి వచ్చి పుష్కర స్నానం ఆచరిస్తానని చెప్పిన తర్వాత ఇవాళ ఆహ్వానం పట్టుకొచ్చిన విధానం కానీ, అది కూడా నాయకుడి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్, ఆయన ఉదయం నుంచి అక్కడ అనేక ప్రోగ్రాంలు ఉన్నారు, మేము వచ్చిన సమయంలో మీరుండి చెప్పడం అనేటువంటిది, తీసుకోండి అని చెప్పడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. పుష్కరాలు అనేటువంటి పండగ ఇది రాష్ట్ర ప్రజలందరూ చేసుకునేటువంటిది. ఇది ప్రత్యేకించి ఒక ప్రభుత్వం వారు చేసేటువంటి పండగే కాదు. ఖచ్చితంగా మా నాయకుడు 18వ తారీఖున పుష్కర స్నానం ఆచరించడానికి వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటికీ కూడా రేపు ఉదయం 10 గంటలకి, ఇప్పుడే మా పార్థసారథి గారు చెప్పినట్టు రేపు ఉదయం 10 గంటలకి వచ్చినట్లయితే ఆయన ఆహ్వానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.